హాయ్ ఆల్. సో ఇవాళ వీడియోలో ఓరల్ హెల్త్ ఆర్ డెంటల్ హెల్త్, సో వాటి యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకుందాం. సో వీటి వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, అది ఓరల్ హెల్త్ అనేది సరిగ్గా లేకపోతే, అండ్ క్యాన్సర్ రిస్క్ ఏమైనా ఉంటుందా ఈ వీడియో తెలుసుకుందాం. ఐమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో మనం చూసాము ఓరల్ క్యాన్సర్ అనేది మన దేశంలో మొదటి స్థానంలో ఉంది పురుషులలో. లైక్ టంగ్ క్యాన్సర్ కావచ్చు, గొంతు క్యాన్సర్ కావచ్చు. సో అండ్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది స్మోకింగ్, తంబాకు, ఆల్కహాల్ వల్ల ఉంటుంది. అండ్ కొంతమందికి ఎలాంటి అలవాటు లేకపోయినా రిస్క్ అనేది చూస్తున్నాము. సో ఇందులో ఓరల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఓరల్ క్యావిటీలో కొన్ని మైక్రోబ్స్ అనేవి ఉంటాయి. మన హెల్త్ అనేది సరి వెళ్ళినప్పుడు అవి పెరగడం వల్ల రిస్క్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది దీర్ఘకాలికంగా. అందుకే ట్వైస్ బ్రషింగ్ అవ్వచ్చు, అలాగే ఓరల్ రిన్సింగ్ అంటారు. కొంచెం గోరువెచ్చని నీళ్ళలో సాల్ట్ ఇట్లా గార్గిలింగ్ చేయడం తినక ముందు, తిన్నాక. అలాగే కొంతమందికి చిగుళ్ళ సమస్యలు ఉండే ఛాన్స్ ఉంటుంది. గమ్ ఇష్యూస్ అంటారు, సరిగా ఆహారం సరిగా అలవాట్లు సరి లేనప్పుడు. అలాగే కొంతమందికి షార్ప్ టీత్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఎడ్జెస్ అనేది కొంచెం ఇరిటేట్ అయ్యి అట్లా అల్సర్ అనేది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొంతమందికి ఇల్ ఫిట్టింగ్ డెంచర్స్ ఉంటాయి. లైక్ చాలా మంది చూస్తూ డెంచర్స్ వాడుతూ ఉంటారు, అలా ఫిట్టింగ్ సరి లేనప్పుడు కూడా అట్లా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ రిస్క్ అనేది లైక్ స్మోకింగ్ అవ్వచ్చు, టంబాకు, ఆల్కహాల్ అవి తీసుకున్నప్పుడు ఈ హెల్త్ అనేది ఇంకా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీటి వల్ల కొన్ని ప్రీ క్యాన్సర్ కండిషన్స్ అంటారు. లుకోప్లేకే అని చెప్పి, అంటే వైట్ ప్యాచెస్ కావచ్చు, ఎరిథ్రోప్లేకే కావచ్చు, రెడ్ ప్యాచెస్ కావచ్చు. ఇవి ఉండడం వల్ల ఇంకా రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో టు కంక్లూడ్, ఓరల్ హెల్త్ ఆర్ డెంటల్ హెల్త్ అనేది వన్ ఆఫ్ ద మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది కొన్ని సింపుల్ పద్ధతులు లైక్ బ్రషింగ్ అనేది మార్నింగ్ చేయడం కావచ్చు, ఓరల్ రిన్సింగ్ పుకిలించడము తిన్నాక, అండ్ లేట్ నైట్ కొన్ని ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయడం, లైక్ చాక్లెట్స్ కావచ్చు, స్వీట్స్ కావచ్చు, అలా అవాయిడ్ చేయడం. గమ్స్ అనేది కొంచెం ఇవి చేయడం వల్ల బెటర్ ఉంటుంది హెల్త్ అనేది. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మీరు డెంటల్ని కన్సల్ట్ అవ్వడం. వాటి వల్ల ఏమవుతుందంటే ఇరిటేషన్ కావచ్చు, ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. వీటి వల్ల రిస్క్ అనేది తగ్గించవచ్చు. థ్యాంక్ యూ. సో ఈ వీడియో కూడా నచ్చినట్లయితే యూ కెన్ లైక్, షేర్ the video, and elanti comments unna you can post in the group. Thank you.